బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండటంతో హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత వరకు త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని, దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. ఇక ఇప్పటి వరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వారు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్టు వెల్లడించారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద కొత్త బస్సులు కొనుగోలు చేశామని, ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ దాదాపు 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. తాజాగా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లను జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదల చేయనుంది. ప్రతి ఒక్క నిరుద్యోగి దీన్ని సద్వినియోగం చేసుకుని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండటంతో సీఎం హర్షం వ్యక్తం చేశారు.